ఒక చిన్న అబ్బాయి వేసిన విత్తనం మాట్లాడటం మొదలుపెట్టింది అంటే నమ్ముతారా? ఒక అందమైన పల్లెటూరులో విహాననే 9 ఏళ్ల అబ్బాయి ఉండేవాడు. అతను చాలా చురుకైనవాడు, కాని చాలా తొందరపడి కోపం తెచ్చుకునే స్వభావం. ఏ పని అయినా వెంటనే ఫలితం రావాలని అనుకునేవాడు. చెట్టు నాటినా వెంటనే పెద్ద చెట్టు కావాలని ఆశపడేవాడు. ఒకరోజు అతని తాతయ్య అతనికొక చిన్న విత్తనమిచ్చాడు. ఇది మాయ విత్తనం అని అన్నాడు. విహాన్ ఆశ్చర్యపోయాడు. మాయ విత్తనం, ఇది వెంటనే పెద్ద చెట్టవుతుందా అని అడిగాడు. తాతయ్య నవ్వుతూ, ఇది నీ మనసు ఎలా ఉంటుందో అలాగే పెరుగుతుంది అన్నాడు. విహాన్ ఆ విత్తనం మట్టిలో నాటాడు. రెండో రోజే మట్టిని తవ్వి చూశాడు. ఎందుకు పెరగడంలేదు అని కోపంగా అన్నాడు. ఆ రాత్రి అతనికొక చిన్న స్వరం వినిపించింది. నాకు సమయమివ్వు. విహాన్ భయపడ్డాడు. ఎవరు? నేనే, నువ్వు నాటిన విత్తనం. విత్తనం చెప్పింది, నువ్వు కోపంగా ఉంటే నేను భయపడతాను, నువ్వు ఓపికగా ఉంటే నేను బలంగా పెరుగుతాను. విహాన్ ఆలోచించాడు. తను నిజంగా చాలా తొందరపడుతున్నానని గ్రహించాడు. ఆ రోజునుంచి విహాన్ మారిపోయాడు. ప్రతిరోజూ మొక్కకు నీళ్లు పోసేవాడు, మాట్లాడేవాడు, పాటలు పాడేవాడు. కొద్ది రోజుల్లో చిన్న మొలక వచ్చింది. విహాన్ ఆనందంతో కేక వేశాడు. రోజులు గడిచాయి. ఆ మొక్క పెద్ద చెట్టయింది. ఆ చెట్టు కింద పిల్లలు ఆడుకోవడం మొదలుపెట్టారు. పక్షులు వచ్చి గూళ్లు కట్టాయి. గ్రామం అందంగా మారింది. ఒకరోజు విహాన్ వాళ్ల తాతయ్య అడిగాడు, మాయ ఎక్కడుందో తెలుసా? విహాన్ నవ్వుతూ చెప్పాడు, విత్తనంలో కాదు, నాలో ఉంది. తాతయ్య సంతోషంగా అతన్ని ఆలింగనం చేసుకున్నాడు. ఆ చెట్టు పేరు పెట్టారు, ఓపిక చెట్టు. గ్రామంలోని పిల్లలందరికీ ఒక విషయం అర్థమైంది. ఓపిక ఉన్నవాడే నిజంగా గొప్పవాడవుతాడు. నీతి: పెరుగుదలకి సమయం కావాలి, ఓపిక ఉంటేనే ఫలితం ఎంతో తీయగా ఉంటుంది.